Hello friends, welcome to Sankalp Study Success. All right. ఈ సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం, సరేనా? సో ఇక్కడ చాలామంది ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, కొంతమంది అసలు అర్థం కానట్టే ఫీల్ అవుతారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సెషన్లో ఈ టాపిక్ మీరు వింటే ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. అండ్ దట్ పర్టికులర్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ పోల్ ఆఫ్ ఏ సర్కిల్, పోల్ అండ్ పోలార్ ఆఫ్ ఏ సర్కిల్, సరేనా? అసలు ఒక సర్కిల్కి పోల్ అంటే ఏంటి, పోలార్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం, సరేనా? సింపుల్ అన్న, ఒకటే గుర్తు. పోల్ అనేది ఒక పాయింట్, పోలార్ అనేది ఒక లైన్ ఈక్వేషన్, ఓకేనా? అసలు అవంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ తర్వాత కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుందాం, సరేనా? నౌ లెట్స్ సీ ఫ్రెండ్స్, జనరల్గా మిమ్మల్ని డిఫైన్ ఏ పోల్ అంటాడు, డిఫైన్ ఏ పోలార్ అని కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతాడు. అలా అన్నప్పుడు డెఫినేషన్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది, అది కూడా మనం నేర్చుకుందాం. The locus of the points of intersection of tangents drawn at the ends of the variable chord passing through a given point is called the polar of the given point with respect to the given circle, and the point is known as the pole of the line with respect to the given circle. అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు, నాకు అర్థమైంది. సి ఇదంతా ఇలా చదివేస్తే అర్థం కాదు. గ్రాఫికల్ అనాలిసిస్గా, డయాగ్రమాటికల్గా అప్రోచ్గా మనం వెళ్ళినప్పుడు ఈ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ పోలార్ అన్నప్పుడు ఇది రాసేయండి. దీన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను, వినండి. సపోజ్ చూడండి నాన్న, పోల్కి పోలార్ అవంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లెట్ us సపోజ్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ సర్కిల్ హియర్, ఓకేనా? ఒక సర్కిల్ ఇలా ఉందనుకుందాం. సపోజ్ ఆ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక రేడియస్ కూడా ఉంటుంది. అయితే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉందనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర నుంచి నేను సీక్వెన్స్ డ్రా చేయొచ్చు కదా. సీక్వెన్స్ అంటే ఏంటి? సర్కిల్ని ఎక్కడైనా 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే దాన్ని మనం సీకెంట్ అంటాం. కేవలం ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తే టాంజెంట్ అని పిలుస్తాం, అవునా? సరే, సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఐ కెన్ డ్రా n నెంబర్ ఆఫ్ సీకెన్స్, ఇన్ఫైనెట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సీకెన్స్. అలా ఎన్ని సీకెన్స్ అయినా నేను డ్రా చేయొచ్చు, అవునా కదా? దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ సీకెన్స్ దట్ ఐ కెన్ డ్రా త్రూ దిస్ పాయింట్. నెంబర్ ఆఫ్ సీకెన్స్ ఐ కెన్ డ్రా ఈస్ n నెంబర్ ఆఫ్, అవునా కదా? ఎన్నో డ్రా చేయొచ్చు, ఇన్ఫైనెట్. కానీ ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఓన్లీ 2 టాంజెంట్స్, అవునా కదా? అయితే చూడండి అన్న, కేవలం ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఇది ఫస్ట్ కటింగ్ పాయింట్, ఇది సెకండ్ కటింగ్ పాయింట్. ఈ పర్టికులర్ సీకెంట్కి దీస్ ఆర్ ద టూ ఎండ్స్. అంటే ఈ కార్డ్ యొక్క 2 ఎండ్స్ నాన్న. ఇది కార్డ్ 2 ఎండ్స్, కార్డ్ యొక్క 2 ఎండ్స్. ఇది మొత్తం సీకెంట్, ఇది కార్డ్, అవునా? సరే, బాగానే ఉంది. సో ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి మనం టాంజెంట్స్ గీద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద టాంజెంట్ రైట్ అండ్ దిస్ ఈస్ ద టాంజెంట్ రైట్ ఫర్ దిస్ పర్టికులర్ 2 పాయింట్స్. అదేవిధంగా వీటితో పాటుగా మనం మళ్ళీ దీనికి ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. ఆ తర్వాత ఈ పర్టికులర్ సర్కిల్కి కూడా ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. అలా ప్రతి పాయింట్కి కూడా మనం టాంజెంట్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ 2 పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఉంది కదా, అవునా? సి ఇలా ప్రతి పాయింట్స్కి కూడా టాంజెంట్స్ మళ్ళీ కింద వీటికి కూడా, రైట్ నానా? ఇలా టాంజెంట్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్స్ ఉంటాయి కదా, ఎస్ ఓ నో? రైట్. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ దగ్గర నుంచి నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. సపోజ్ ఈ పాయింట్స్ నేను జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ పోలార్. ఏమని పిలుస్తాం నాన్న? పోలార్ అని పిలుస్తాం. పోలార్ ఆఫ్ పాయింట్ పి. దిస్ పి ఈజ్ కాల్డ్ పోల్. అర్థమైందా? ఈ పీనే మనం పోల్ అని పిలుస్తాం. పి అంటే పోల్ అని పిలుస్తారు జనరల్గా. ఈ పాయింట్ కదా నాన్న ఒకటి, ఈ పర్టికులర్ పాయింట్కి దిస్ ఇస్ ద పోలార్, దిస్ పోలార్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ పాయింట్ పోల్. అంటే ఈ దిస్ ఇస్ ద పోల్, దిస్ ఇస్ ద పోలార్. అంటే ఈ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి సీక్వెన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర నుంచి డ్రా చేసినటువంటి ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని జాయిన్ చేస్తూ మనం డ్రా చేసినటువంటి స్ట్రైట్ లైన్. సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఇస్ ద లోకస్. ఎవరి లోకస్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క లోకస్ ఏదైతే ఉందో ఆ లోకస్నే మనం పోలార్ అని పిలుస్తాం. జనరల్గా లోకస్ అనేది లైన్ ఈక్వేషన్ ఇక్కడ, అర్థమైందా? సో సింపుల్ నాన్న, ఏంటి అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి n నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ని మనం డ్రా చేయొచ్చు, ఎస్ ఓ నో?
సో ఈ సీక్వెన్స్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, జనరలీ దిస్ ఈస్ ద కార్డ్. ఈ కార్డ్స్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేటటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని పోలార్ అంటాం. దట్ పోలార్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ పాయింట్ P. దిస్ ఈస్ నథింగ్ బట్ పోల్. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్, చూడండి లోకస్ అంటున్నాడు, ఈ పాయింట్స్ యొక్క లోకస్. అలా ఎన్నో ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నింటి యొక్క లోకస్ ఏదైతే ఉందో, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ టాంజెంట్స్, వాటి యొక్క లోకస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ కార్డ్. ఈ వేరియబుల్ కార్డ్స్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ ఈస్ కాల్డ్ ద పోలార్ ఆఫ్ ద గివెన్ పాయింట్. ఈ లైన్నే పోలార్ అని పిలుస్తున్నాము. విత్ రెస్పెక్ట్ టు వాట్? గివెన్ సర్కిల్. With respect to the given circle, and the point is known as pole, and this particular point is known as pole with respect to the given circle. అర్థమైందా? This is what exactly about pole and polar of a circle. For example, ఈ పర్టికులర్ పోలార్ మీద నేను మరొక పాయింట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ Q అనే పాయింట్ ఒకటి ఉందనుకుందాం. లెట్ us సపోజ్ Q అనే ఒక పాయింట్ ఉందనుకుందాం. ఈ పర్టికులర్ Q అనే పాయింట్, సపోజ్ నేను దీని నుంచి నేను సీక్వెన్స్ ఎలా తీసుకున్నానో దీని నుంచి కూడా నేను సీక్వెన్స్ అలాగే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అజ్యూమింగ్ ఆ సీక్వెన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, సపోజ్ నాన్న ఇలా ఐ కెన్ డ్రా n నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ లైక్ దిస్. అవునా కదా? ఐ కెన్ డ్రా n నెంబర్ ఆఫ్ సీక్వెన్స్. సో వీటి యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ నుంచి, అంటే ఐ మీన్ ద ఎండ్ పాయింట్స్, ఇప్పుడు ఇవన్నీ కార్డ్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో వీటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ నుంచి, ఇన్ ద సెన్స్ వీటి యొక్క పాయింట్స్ దగ్గర నుంచి, ఎండ్స్ ఆఫ్ ద కార్డ్స్ దగ్గర నుంచి నేను టాంజెంట్స్ డ్రా చేశాను అనుకోండి. ఇఫ్ ఐ కుడ్ డ్రా ద టాంజెంట్స్, అంటే హౌ కెన్ ఐ డ్రా నానా? సీ ఫ్రెండ్స్, ఇక్కడ దిస్ ఇస్ ద కాంటాక్ట్ అండ్ హియర్ లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద కాంటాక్ట్ హియర్, అండ్ దీంతో పాటుగా నాకేమొచ్చింది నాన్న? దిస్ ఇస్ ద కాంటాక్ట్. ఎస్ ఆర్ నో? అప్పుడు దీనికి ఒక టాంజెంట్ గీసామనుకోండి, ఇక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా నాన్న, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, దీనికి ఒక టాంజెంట్ గీసామనుకోండి, మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని, టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని నేను జాయిన్ చేసుకుంటూ వెళ్తే నాకు ఈ పర్టికులర్ పాయింట్తో కలుస్తుంది, ఖచ్చితంగా కలుస్తుంది. దిస్ విల్ బీ ద లైన్. ఖచ్చితంగా ఈ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు Qతో మనం పోలార్ డ్రా చేసినప్పుడు, అప్పుడు Q విల్ బీ ద పోల్, దిస్ విల్ బీ ద పోలార్, అండ్ దిస్ పోలార్ లైస్ ఇన్ పోల్ ఆన్ దిస్ పర్టికులర్ సర్కిల్. అంటే చూడండి, విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్ ఎలా అంటే, చూడండి నేను ఈ పర్టికులర్ పోల్కి పోలార్ డ్రా చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను? ఈ పోలార్ మీద ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ పాయింట్ని పోల్గా అజ్యూమ్ చేసుకుని దీనికి పోలార్ డ్రా చేస్తున్నాను. డ్రా చేస్తున్నటువంటి ఈ పోలార్ ఎలా ఉంటుంది అంటే, మనం ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నటువంటి పోలార్ ఏదైతే ఉందో, ఈ పోలార్ ఎవరిది? ఈ పోల్ది. సో కాబట్టి ఈ పర్టికులర్ Q పాయింట్ అనేది పోల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు దీని యొక్క పోలార్ ఏ లైన్ మీద ఉంటుంది అంటే ఈ పర్టికులర్ పోల్ గుండా పాస్ అవుతుంది అనమాట. అర్థమైందా? కాబట్టే ఈ P అండ్ Q పాయింట్స్ని కాంజుగేట్ పాయింట్స్ అని పిలుస్తారు విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్స్. వీటినే కాంజుగేట్ పాయింట్స్ అంటారనమాట. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నాను వినండి. P అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో దీనికి ఇది పోలార్ కదా. ఈ పోలార్ మీద Q అనే పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకేనా నాన్న? ఇప్పుడు Q నుంచి నేను సీక్వెన్స్ డ్రా చేసి వాటి నుంచి టాంజెంట్స్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి డ్రా చేసినటువంటి పోలార్ ఏదైతే ఉందో ఆ పోలార్ అంటే Q యొక్క పోలార్ P గుండా పాస్ అవుతుంది. అర్థమైందా? సి ఫ్రెండ్స్, సో దేర్ ఫోర్ P అండ్ Q ఆర్ కాల్డ్ కాంజుగేట్ పాయింట్స్. అర్థమైందా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్గా. సో మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఈ పాయింట్ ఇచ్చేసి దీని యొక్క కాంజుగేట్ పాయింట్ ఏంటి అని అడుగుతారు. అర్థమైందా? అప్పుడు Q మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దెర్ ఆర్ ఫార్ములాస్, లెట్ us లెర్న్, బట్ దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్. అసలు కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి, PQ ఎందుకు కాంజుగేట్ అయ్యానా? సో P అనే పాయింట్ యొక్క పోలార్ మీద Q అనే పాయింట్ ఉంటుంది. ఓకేనా? Q పాయింట్ యొక్క పోలార్ డ్రా చేసినప్పుడు అది P గుండా పాస్ అవుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ అబౌట్ పోల్ అండ్ పోలార్ నాన్న. నౌ లెట్ us సీ ద ఫార్ములాస్ రిగార్డింగ్ పోల్ అండ్ పోలార్. ఓకే ఫ్రెండ్స్, పోల్ అండ్ పోలార్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, సపోజ్ ఇది పోల్ అనుకోండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం విత్ రెస్పెక్ట్ టు పోల్ అంటే పోలార్ని మనం ఎలా డ్రా చేస్తామనేది మనం చూసాం. ఇది P అనేది పోలార్,
ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఈ డాటెడ్ మార్క్స్ ఏదైతే ఉందో బ్లూ కలర్ ఇది పోలార్ అనుకోండి, పోలార్ ఆఫ్ పి. ఓకేనా, పోలార్ ఆఫ్ దిస్ పోల్. అయితే ఇక్కడ చూస్తే మనం కేర్ఫుల్గా ఈ పోల్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంది, పోలార్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది. గుర్తుపెట్టుకోండి, పోల్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటే పోలార్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. ఓకేనా, తర్వాత పోలార్ ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. వెన్ పోల్ ఈజ్ అవుట్ సైడ్, పోలార్ విల్ బి ఇన్సైడ్. ఆ తర్వాత సపోజ్ పోల్ అనేది ఆన్ ద సర్కిల్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోల్ అనేది ఆన్ ద సర్కిల్ ఉంటే పోలార్ కూడా సర్కిల్ని టచ్ చేస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, అంటే పోల్ అనేది సర్కిల్ మీదే ఒక పాయింట్ అనుకున్నప్పుడు పోలార్ కూడా ఏమవుతుంది అంటే ఆ సర్కిల్ గుండా ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది, అండ్ దట్ విల్ బీ ద టాంజెంట్. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ పోలార్ అనేది పోల్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ ఉందనుకోండి పాయింట్, అప్పుడు పోలార్ విల్ బి ద అవుట్ సైడ్ ద సర్కిల్. వెన్ పోల్ ఈజ్ ఇన్సైడ్, పోలార్ విల్ బి అవుట్ సైడ్ ద సర్కిల్. రైట్ నా, దీస్ ఆర్ ద 3 different cases. Please note this, very very important regarding even your for MSET point of view. Let's solve a few questions basing on the formulas. Let's see the formula. Okay friends, now let us see the formulas. Nana మనం పోలార్ గురించి నేర్చుకున్నాం కదా, వాటి యొక్క ఫార్ములాస్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. So the equation of the polar of the point P x1 y1 with respect to the circle s equal to 0 is s1 equal to 0. అంటే see, మనం పోలార్ అంటే ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్ అవునా కదా, పోల్ అంటే పాయింట్. మనకి పోల్ తెలుసు, పోలార్ కావాలనుకోండి s ఈక్వల్ టు 0 అనే సర్కిల్ మనకి మెన్షన్ చేస్తాడు, పాయింట్ పోల్ తెలిసిపోతుంది. అప్పుడు s1 ఈక్వల్ టు 0 అనేటటువంటి లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్. అర్థమైందా? తర్వాత ఇప్పుడు మనకి పోల్ కావాలి, పోలార్ వాడు ఇచ్చేస్తాడు. దిస్ ఈజ్ ద పోలార్, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అనే లైన్ పోలార్ అయినప్పుడు దీనికి ద పోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఏమవుతుంది అంటే -g ప్లస్ l స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n కామా -f ప్లస్ mr స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n. రైట్, సో దీన్ని మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, -g ప్లస్ lr స్క్వేర్ బై క్యాపిటల్ N కామా -f బై mr స్క్వేర్ బై క్యాపిటల్ N, వేర్ క్యాపిటల్ N ఈజ్ నథింగ్ బట్ దిస్ టర్మ్ lg ప్లస్ mf మైనస్ స్మాల్ n. అర్థమైందేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉందనుకోండి, ఇఫ్ సెంటర్ సి ఈజ్ అట్ ఆరిజిన్, అప్పుడు సర్కిల్ ఏమవుతుంది, ఎస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే కదా సర్కిల్ ఈక్వేషన్ అప్పుడు, అవునా? ఇప్పుడు ఏమవుతుంది అంటే సర్కిల్ 0,0 అంటే -g, -f వాల్యూస్ 0,0 అంటే g, f వాల్యూస్ జీరోస్. అప్పుడు నాకు పోల్ ఏమవుతుంది నాన్న, పోల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్, పోల్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ వెన్ ద సెంటర్ ఈజ్ అట్ ఆరిజిన్. అప్పుడు -gf వాల్యూ -f వాల్యూ జీరోస్ కదా, gf వాల్యూస్ కూడా జీరోస్ అయిపోతాయి. దిస్ ఈజ్ 0, దీస్ 2 ఆర్ జీరోస్, lr స్క్వేర్ బై -n మిగులుతుంది, అంటే -lr స్క్వేర్ బై n, మైనస్ న్యూమరేటర్లోకి తీసుకొచ్చాను. తర్వాత ఇది 0, ఈ రెండు టర్మ్స్ 0, అప్పుడు ఏమొస్తుంది -mr స్క్వేర్ బై n. ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు ద పోల్ ఆఫ్ ద లైన్, ద పోల్ ఆఫ్ ద పోలార్ ఇచ్చేస్తాడు. పోల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా. అర్థమైందన్నా? ఒకవేళ సర్కిల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద పోల్ ఆఫ్ పర్టికులర్ పోలార్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దీస్ 2 formulas, వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us solve the problems. Okay friends, look at this question Anna. Find the equation of the polar of 1, -2 with respect to the circle x square plus y square minus 10x minus 10y plus 25 equals to 0. This is the given circle, this is the pole. We need to find out the polar of the point. అంతేనా? సరే, గివెన్ సర్కిల్ ఏంటి? గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద గివెన్ సర్కిల్, అవునా కదా? సరే, గివెన్ పోల్ మనకి ఇచ్చింది పోలే కదా నాన్న, పోలార్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఇచ్చింది పోల్. గివెన్ పోల్ ఏంటి? పోల్ px1y1 ఏమి ఇచ్చారు? ఈక్వల్స్ టు 1, -2. ఎస్ నో? తర్వాత మనకు కావాల్సింది ఏంటన్నా ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ నాన్న? s1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఈజ్ s1 ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ s1? s1 ఫార్ములా ఏంటి? నోటేషన్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. s1 ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ x1x ప్లస్ y1y ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. ఎస్ నో? సరే, x1 ఇంటూ x 1 ఇంటూ x ప్లస్ y1 ఈజ్ నథింగ్ బట్ -2 ఇంటూ y ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g? మనం ఫైండ్ అవుట్ చేయలేదు ఇంకా.
సో 2g వాల్యూ ఈజ్ -10 హియర్ అండ్ g వాల్యూ ఈజ్ -5 అంతేనా. తర్వాత 2f వాల్యూ ఈజ్ -10 హియర్, f వాల్యూ ఈజ్ -5 అగైన్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c నానా? c వాల్యూ ఈజ్ 25. ఎస్ ఆర్ నో? సరే, g ఈక్వల్స్ టు -5 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1 నానా? ఇట్స్ 1 ప్లస్ x ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f హియర్? -5. -5 into y1 ఎంత? y1 is nothing but -2 plus y plus what is the value of c? It's 25, which is equal to 0. Right, Nana? So this x minus 2y minus 5 minus 5x minus into minus is plus 10 minus 5y plus 25 equals to 0. Kada? So x minus 5x ఎంత? It's minus 4x. అవునా? ఇవి రెండు సాల్వ్ అయ్యాయి. తర్వాత minus 2y minus 5y it's minus 7y. ఇవి రెండు సాల్వ్ అయ్యాయి. తర్వాత ప్లస్ 10 మైనస్ 5 ఇట్స్ ప్లస్ 5, 25 ప్లస్ 5 ఎంత? 25 ప్లస్ 5 ఈజ్ 30, ప్లస్ 30 ఈక్వల్ టు 0. సో ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్? 4x ప్లస్ 7y మైనస్ 30 ఈక్వల్ టు 0. కెన్ ఐ రైట్ లైక్ దిస్? దిస్ ఈస్ ద equation of polar of this particular pole with respect to the given circle x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0. Please note this previously. Okay, friends, look at the next question. Find the polar of the point 2, 3 with respect to the given circle x square plus y square equals to 25. So, manali polar of the point adugutunnaru. Ante this is the pole, this is the circle. With respect to this circle, we need to find out the polar equation. Kada? Sare. What is the given equation, Anna? Given circle equation, yes. x square plus y square minus 25 equal to 0. అదే కదా ఎప్పుడు కూడా ఇలా రాసుకోవాలి ఈక్వేషన్. yes or no? తర్వాత what is the given pole here? Given, what is the given pole, Nana? Given pole px1 y1 equals to 2, 3. అవునా? What is the polar equation? Polar equation formula ఏంటి? Polar equation is s1 equal to 0. అవునా కదా? s1 equal to 0 is the polar equation. So s1 అంటే ఏంటి నాన్న ఇక్కడ? I mean that is what I will be getting here? x1x plus y1y minus r square equal to 0 with respect to the అంటే ఆరిజిన్ సెంటర్ దగ్గర ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాం. అవునా కదా? దీని అర్థం ఏంటి? దీని యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉందని అర్థం. ఎస్ అవును? సరే, బాగానే ఉంది. సో x1 ఎంత నాన్న? ఇట్స్ 2 హియర్, 2x ప్లస్ y1 ఎంత? 3y మైనస్ r స్క్వేర్. అంటే r వాల్యూ వచ్చేసి 5 నాన్న. ఇక్కడ r స్క్వేర్ ఇస్ 25, r వాల్యూ వచ్చేసి 5. అవునా కదా? సరే, బాగానే ఉంది. సో దిస్ 25 ఈక్వల్ టు 0. So this is the polar equation. Very simple question for 2 marks. 2x plus 3y minus 25 equal to 0 is the equation of polar of the point 2, 3 with respect to the given circle x square plus y square equals to 25. Okay. Friends, look at the next question, Nana. ఇక్కడ ఏం అడుగుతున్నారు మనల్ని? Find the pole of the line x plus y plus 2 equal to 0 with respect to the circle x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0. With respect to this circle, ఈ circle కి suppose this is the polar x plus y plus 2 equal to 0 is the polar. పోలార్ అంటే పోలార్ ఆఫ్ వాట్? పోలే కదా. ఆ పోల్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక మనకు పోల్ ఇచ్చినప్పుడు పోలార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇప్పుడు పోలార్ ఇచ్చి పోల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్. ఆల్ రైట్, సరే. వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ హియర్? గివెన్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. అవునా కదా? సరే, బాగానే ఉంది. సో దీని యొక్క gf వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2g ఈక్వల్స్ టు -4 హియర్ అండ్ g వాల్యూ ఈజ్ -2 and 2f value is 6 here and f value is 3 here and c value is -12. అవునా? తర్వాత what is the given polar? Given polar is, what is the given polar, Nana? It's x plus y plus 2 equal to 0. అవునా కదా? సో దీన్ని మనం కంపేర్ చేసినప్పుడు దేంతో? కంపేరింగ్ విత్ lx plus my, మనం ఆల్రెడీ ఫార్ములాలో నుంచి నేర్చుకున్నాం. కంపేరింగ్ విత్ lx plus my plus n ఈక్వల్ టు 0తో మనం కంపేర్ చేసినప్పుడు l వాల్యూ ఈజ్ 1, m వాల్యూ ఈజ్ 1 అండ్ n వాల్యూ ఈజ్ 2 హియర్. అంతేనా? x కోషెంట్ 1, y కోషెంట్ 1 అండ్ n వాల్యూ ఈజ్ 2 హియర్. అవునా కదా? సరే, ఇప్పుడు పోల్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. పోల్ ఫార్ములా ఏంటన్నా? పోల్ ఫార్ములా ఈజ్ -g ప్లస్ lr స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n, అవునా, కామ మైనస్ f ప్లస్ nr స్క్వేర్, mr స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n. అవునా?
మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. దిస్ ఈజ్ ద పోల్ యొక్క ఫార్ములా. అవునా కదా? ఈ ఫార్ములాలో ఇప్పుడు మనకి జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు, ఎం వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ కూడా తెలుసు. ఆర్ వాల్యూ తెలుసా? వీ డోంట్ నో ద ఆర్ వాల్యూ, రైట్? వీ నీడ్ టు ఫైండ్ అవుట్. అవునా కదా? సరే, ఓకే, చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సి ఫ్రెండ్స్, హియర్ కి ఆల్రెడీ తెలుసు ద వాల్యూ ఆఫ్ రేడియస్. ఆర్ అంటే రేడియసే కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రేడియస్ నానా? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. కోషన్స్ 1 ఉన్నాయి కదా. ఆల్ రైట్, సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత? ఇట్స్ మైనస్ 12. రూట్ ఆఫ్ 4 plus 9 plus 12. అవునా కదా? సో దిస్ ఈజ్ రూట్ 13 plus 12. ఐ విల్ బీ గెటింగ్ రూట్ 25. దట్ ఈస్ నథింగ్ బట్ 5. సో ఆర్ వాల్యూ ఈక్వల్స్ టు 5. రేడియస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది గివెన్ సర్కిల్కి. సో చూడండి నాన్న, మైనస్ జీ కదా, అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్. ఎల్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 5 స్క్వేర్ డివైడెడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఎంత? ఎల్ అంటే 1 ఇంటూ జీ వాల్యూ ఈజ్ మైనస్ 2 ప్లస్ ఎంఎఫ్, ఎం వాల్యూ ఈజ్ 1, ఎఫ్ వాల్యూ ఈజ్ 3 మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్న? ఇట్స్ 2 కమా నెక్స్ట్ మైనస్ ఎఫ్ అంటున్నాడు అంటే మైనస్ 3 ప్లస్ ఎంఆర్ స్క్వేర్ 1 ఇంటూ 5 స్క్వేర్ డివైడెడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ 1 ఇంటూ జీ వాల్యూ ఎంత? జీ వాల్యూ ఈజ్ మైనస్ 2 ప్లస్ ఎం వాల్యూ ఈజ్ 1 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్? ఇట్స్ 3. అవునా? Minus, what's the value of n? It's 2. Yes or no? It's 2 plus 5 square is 25. 25 divided by minus 2 plus 3 minus 2 comma. It's minus 3 plus 25 divided by minus 2 plus 3 minus 2. అవునా? ఆల్ రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ 2 ప్లస్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? పోల్ వాల్యూ 2 ప్లస్ 25 divided by minus 4 plus 3 it's minus 1. అంటే 25 డివైడెడ్ బై మైనస్ 1. అవునా కదా? కామా దిస్ వన్ ఈజ్ మైనస్ 3 ప్లస్ 25 డివైడెడ్ బై మైనస్ 4 ప్లస్ 3 ఇస్ అగైన్ మైనస్ 1. ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ అదే వస్తుంది. ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ వాల్యూ. అవునా? ఆల్ రైట్, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, కాబట్టి 2 మైనస్ 25 comma minus 3 minus 25. Yes or no? So what is the pole anna? 2 minus 25 is minus 23. Minus 3 minus 25 is minus 28. This is the pole value. Adhainda? So this is the pole for this particular polar with respect to the given circle. So ఖచ్చితంగా ఈ ఫార్ములాని యూజ్ చేసి చేయండి, మీకు త్వరగా అయిపోతుంది 2 మార్క్స్కి. ఖచ్చితంగా ఫార్ములా వేసినందుకు 1 మార్క్, ఫైండ్ అవుట్ ఆన్సర్ వేసినందుకు 1 మార్క్. ఓకేనా నాన్న? చక్కగా ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ప్రతిదాన్ని డీటెయిల్గా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫార్ములాని ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేసుకోండి. డోంట్ డూ ఎనీ మిస్టేక్స్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see another question. Okay friends, now let us solve another question. Find the pole of 2x plus 3y minus 25 equals to 0 with respect to x square plus y square equals to 25 అంటున్నాడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలిసింది, ఇక్కడ చూస్తున్న వెంటనే అర్థమైపోతుంది ఇక్కడ సెంటర్ ఈజ్ అట్ ఆరిజిన్ అని. అవునా? సరే, బాగానే ఉంది. వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్ అన్న? మనం గివెన్ డేటా ఎలా రాసుకోవాలి? గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎలా రాయాలి దీన్ని? మైనస్ 25 ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఇచ్చింది పోలార్, అడుగుతున్నది పోల్. సరే, గివెన్ పోలార్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 2x ప్లస్ 3y మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ వాల్యూ ఈజ్ అట్ ఆరిజిన్ కదా, 0 కామా 0. సో జీ వాల్యూ ఈజ్ 0 అండ్ ఎఫ్ వాల్యూ ఈజ్ 0. అవునా కదా? వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ నానా? ఆర్ వాల్యూ ఈజ్ 25, ఆర్ స్క్వేర్ ఈజ్ 25 కాబట్టి ఆర్ వాల్యూ ఈజ్ 5, రేడియస్ ఈజ్ 5 తెలిసిపోతుంది. సరే, ఇది మనం కంపేర్ చేసినప్పుడు కంపేరింగ్ విత్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినప్పుడు ఎల్ ఈక్వల్స్ టు 2, ఎం ఈక్వల్స్ టు 3 అండ్ ఎన్ ఈక్వల్స్ టు మైనస్ 25. అవునా కదా? సో వాట్ ఈస్ ద పోల్ ఫార్ములా నానా? ద ఫార్ములా ఆఫ్ పోల్ ఈజ్, ఎప్పుడైతే సెంటర్ దగ్గర ఆరిజిన్ అంటే ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందో పోల్ ఫార్ములా ఏమవుతుంది నాన్న? ఆల్రెడీ మనం చూసాం, మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్. అవునా కదా? దిస్ ఈస్ ద పోల్ ఫార్ములా వెన్ ద సెంటర్ ఈజ్ అట్ ఆరిజిన్. సరే, సో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? మైనస్ ఎల్ వాల్యూ ఎంత? ఇట్స్ 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్? 5 స్క్వేర్. ఆర్ వాల్యూ ఈజ్ 5 డివైడెడ్ బై ఇట్స్ ఎన్ వాల్యూ ఎంత? ఇట్స్ మైనస్ 25
కమా మైనస్ ఎంఆర్ స్క్వేర్ ఎం ఇంటూ ఎం అంటే 3 ఆర్ స్క్వేర్ ఎంత ఇట్స్ వన్స్ అగైన్ 25 అంటే 5 స్క్వేర్ డివైడెడ్ బై ఇట్స్ ఎన్ వాల్యూ ఈజ్ minus 25 అగైన్ minus gets cancelled, minus gets cancelled, it is 2 into 5 square is 25 divided by 25 comma 3 into 25 divided by 25. Yes or no? So 25 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, నాకేం వస్తుందన్న 2, 3 మిగులుతుంది. దిస్ ఈజ్ ద పోల్. అర్థమైందా? సో 2, 3 is the pole of 2x plus 3y minus 25 equal to 0. This is the polar with respect to the given circle x square plus y square equals to 25. రైట్ నానా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతాయి నానా. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫైండ్ ద పోల్ ఫైండ్ ద పోలార్ అనో మీకు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.